నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ నందిగామలో తెదేపా సానుభూతి పరుల అరెస్ట్, పోలీసుల తీరుపై గంటా ఆగ్రహం. కాసేపట్లో రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక కూటమి సమావేశం, లదాఖ్ వివాదంపై కూడా చర్చించే అవకాశం. సరిహద్దు వివాదంపై రాజకీయ దుమారం, భాజపా కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. చైనా దురాక్రమణ చర్యలను ఖండించిన అమెరికా, వివాదాలకు స్వస్తి పలకాలని హితవు. ఘనంగా పూరి రథయాత్ర సంరంభం, అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలోనే ఉత్సవం. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా ఉన్న నలంద కిషోర్ అనే వ్యక్తిని విశాఖలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వేకువజామున 3 గంటల సమయంలో ఈ అరెస్టు జరిగినట్లు చెబుతున్నారు. ఆరోగ్యం సరిగా లేనందున ఉదయం వస్తానని కిషోర్ చెప్పినా పోలీసులు వినలేదని ఆయన బంధువు తెలిపారు. కిషోర్ను విజయవాడకు తరలిస్తున్నట్లు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తీసుకువెళుతున్నట్లు పోలీసులు చెప్పారని న్యాయవాది సుమన్ తెలిపారు. కిషోర్పై ఐపీసీ 505B, 120B కింద కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు. నలంద కిషోర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుచరుడు కావడంతో ఆయన ఈ అరెస్టుపై స్పందించారు. కిషోర్ చేసింది దేశద్రోహమా అని ప్రశ్నించారు. ఆయనేమీ రక్షణ వ్యవహారాలు లీక్ చేయలేదన్న గంటా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ను షేర్ మాత్రమే చేశారన్నారు. ఈ మాత్రం దానికి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అర్ధరాత్రి మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేయడమేంటని నిలదీశారు. నలంద కిషోర్ను కర్నూలుకు తరలిస్తున్నారన్న గంటా 70 ఏళ్ల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొంటే తాను సిద్ధంగా ఉంటానన్న గంటా తన స్నేహితులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. ఆ పోస్టులను తానే పెట్టించారని బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన రాజకీయంగా ఆ స్థాయికి దిగజారలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సామాజిక మీడియా కార్యకర్త చిరుమామిళ్ల కృష్ణారావును నందిగామలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నందిగామ పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి విజయవాడకు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడుతున్నారనే ఆరోపణలతో సిఐడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితమే సిఐడి అధికారులు ఆయనను విచారించగా ఈ క్రమంలో అరెస్టు చేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కావాలనే ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమమైన అరెస్టులు, వైసీపీ పార్టీ చేసే ఈ గూండా రాజకీయాలు అసలు దీనికి అంతం ఎప్పుడు? ఈ రోజు ఏదైతే నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ మా చిరుమామిళ్ల కృష్ణ గారిని మొన్న తీసుకెళ్లారు. చిన్న ఎంక్వైరీ పేరుతోటి విజయవాడ తీసుకెళ్లారు. మళ్ళీ మేము వెళ్ళి తీసుకొచ్చాం. ఏ తప్పు లేదండి, ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అన్నారు. ఈ రోజు ఉదయం మళ్ళీ అర్ధరాత్రి ఇళ్లలో ఆడవాళ్ళు నిద్రపోతుంటే 1 గంటకి వెళ్లి డోర్లు కొట్టి అతన్ని బయటికి తీసుకొచ్చి ఈ రోజు నందిగామ స్టేషన్ తీసుకొచ్చి ఇమీడియట్ గా అరెస్ట్ వారెంట్ ఇస్తున్నారు. ఏం తప్పు చేశాడు సార్ అంటే కాన్స్పిరసీ, సోషల్ మీడియా అంటున్నారు. మార్ఫింగ్ ఫోటోస్ చేసినా ఎవరిని తీసుకురారు. ఈ రోజు మా పార్టీలో ఏదైతే అనురాధ గారు ఉన్నారో అనురాధ గారి మీద 100 రకంగా మార్ఫింగ్ ఫోటోలు పెడితే మేము పలానా పరిస్థితి అయ్యా అని తీసుకెళ్ళి వాళ్ళ చేతికిస్తే ఒక్కనన్ను అరెస్ట్ చేశారు ఈ రోజు వరకు మీరు? ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పటం, మీరు చెయ్యటం, మేము చేతగాని వల్ల కనపడుతున్నామని మీ అందరికీ. ఈ రోజు ఈ రాష్ట్రంలో మాకు ప్రశ్నించే హక్కు లేదా? లేదు. అసలు తెలుగుదేశం పార్టీ కాదు, ఎవరు కూడా ప్రశ్నించకూడదు. వైసీపీ పార్టీ అంటే మా అందరిని చంపేయండి. మేము తిరగం ఈ రాష్ట్రంలో, మాకు అవసరం కూడా లేదు ఈ రాష్ట్రంలో బ్రతికేదానికి. కరోనాకు ఆయుర్వేద మందును పతంజలి గ్రూప్ విడుదల చేస్తోంది. ఆ కార్యక్రమం హరిద్వార్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. तो डॉक्टर साहब ने किया और आपकी बहुत बड़ी एक यूनिवर्सिटी है, निम्स यूनिवर्सिटी राजस्थान में मॉडर्न मेडिकल साइंस की एक प्रसिद्ध और प्रतिष्ठित संस्था है। तो अपनी पूरी संस्था के जितने भी प्रबुद्ध जन थे, जितने भी मुख्य लोग थे, सबको लगाया आपने। तो मैं थोड़ा सा परिचय देना चाहता हूं कि आदरणीय प्रोफेसर डॉक्टर बलबीर सिंह तोमर जी जो हैं वो ऐसे हैं कि इन्होंने किंग्स कॉलेज हॉस्पिटल स्कूल ऑफ मेडिसिन लंदन से आपने पढ़ाई करी। उसके बाद में
इंग्लैंड में भी आपने काफ़ी कार्य किया और हार्वर्ड यूनिवर्सिटी के कई सारे रिसर्च के कार्यों में भी आप सम्मिलित रहे और बाल स्वास्थ्य के संदर्भ में आपने WHO के साथ निर्धारित कई सारी जो पैरामीटर्स थे, अनुसंधानात्मक कार्य थे, उनको आपने किया और लंदन में कॉमनवेल्थ मेडिकल फेलो की आपने उपाधि भी ग्रहण करी और वर्तमान में आप निम्स यूनिवर्सिटी के आप अध्यक्ष हैं, चेयरमैन हैं, चांसलर हैं, सर्वेसर्वा हैं। आपकी सोच और सृष्टि का परिणाम निम्स यूनिवर्सिटी है। और जयपुर में इससे पहले भी जयपुर के सवाई मानसिंह मेडिकल कॉलेज में बाल रोग विशेषज्ञ के रूप में आपने कार्य किया और बहुत सारी संस्थाओं के समितियों के अध्यक्ष हैं और भारत सरकार द्वारा पहले प्रधानमंत्री राजीव गांधी अवार्ड से भी आपको सम्मानित किया जा चुका है और बहुत सारे पुरस्कार आपने पाए हैं। मुझको लगता है कि डॉक्टर साहब आपने कोरोना की इस पीड़ा को दुनिया से मुक्त करने में जो काम किया है, सारे पुरस्कार आपके सामने बौने हैं। आपने इतना बड़ा काम किया है। और हमारे साथ में हैं मेरे बाईं ओर आदरणीय डॉक्टर प्रोफेसर जी देवपुरा जी। आप भी MBBS MD हैं मेडिसिन में और आपने प्रोफेसर हैं। आपने पहले ही सवाई मानसिंह मेडिकल कॉलेज जयपुर में मेडिसिन विभाग के आप प्रोफेसर और प्रमुख के रूप में आप काम कर चुके हैं और लगभग आपका 36 वर्षों का शैक्षिक और चिकित्सा का आपका अनुभव है और आपने 22 से ज़्यादा वैज्ञानिक अध्ययन आपने किए हैं। तो आप अभी निम्स में मेडिसिन विभाग के प्रोफेसर और प्रमुख के रूप में काम कर रहे हैं। आदरणीय प्रोफेसर जी देवपुरा जी का भी मैं बहुत ही हार्दिक अभिनंदन करता हूं। प्रिंसिपल इन्वेस्टिगेटर के रूप में सारा इस कोरोना की औषधि की आयुर्वेद की प्रक्रिया का जो कार्य का दायित्व था, उसका निर्वहन आपने बहुत ही सुंदर ढंग से किया। और दूसरे मेरे साथ इधर हैं डॉक्टर अभिषेक शर्मा जी। उन्होंने अभी आप भी MBBS MD मेडिसिन हैं, निम्स यूनिवर्सिटी में डिपार्टमेंट ऑफ मेडिसिन में असिस्टेंट प्रोफेसर के रूप में आप सेवाएं दे रहे हैं। PI के रूप में आपने इसके लिए बहुत बड़ा अपना योगदान रात दिन कर करके आप लगे। और इनके ससुर साहब वैसे आपकी जानकारी के लिए बता दूं आयुर्वेद से जुड़े हुए हैं, तो इसलिए थोड़ा सा आयुर्वेद के घर का भी आदमी है भाई। तो इसके अतिरिक्त तो मैं थोड़ा सा बताना चाहता हूं, क्योंकि काम जब हो जाता है तो मैंने कहा कि सुगम लगता है, पर इस कार्य को करने के लिए पूरा जो निम्स यूनिवर्सिटी की पूरी टीम थी लगी हुई थी, जिन लोगों ने विशेष रूप से योगदान दिया। कुछ हमारे डॉक्टर साहिबान लोग यहाँ पर हैं, भाई दीपक जी हैं, भाई संदीप जी हैं, पर मैं सबका नाम एक बार लेना चाहता हूं क्योंकि नैदानिक परीक्षण सहित अन्य जितने भी वैज्ञानिक सक्रिय रूप में शामिल रहे, उनमें से डॉक्टर महावीर सिंह जी जो MBBS MD हैं, DM हैं, जिन्होंने मेडिसिन के ऊपर और अनेक विधाओं में अपने दक्षता प्राप्त की है, वो रहे हैं। डॉक्टर जय पटेल जी MBBS MD मेडिसिन, उन्होंने बहुत सारा बड़ा योगदान दिया। डॉक्टर भाई दीपक नादिया जी जो फार्मा इसमें MD हैं फार्मा में और M फार्मा और PhD हैं। इसी तरह से डॉक्टर संदीप त्रिपाठी जी M फार्मा PhD हैं। डॉक्टर दुष्यंत चौहान जी M फार्मा PhD हैं। डॉक्टर विक्रांत जी MD, डॉक्टर दर्शन जी MD और डॉक्टर किशन व्यास MD और डॉक्टर योगेश MD मेडिसिन, डॉक्टर कांची MD, डॉक्टर मनु यादव MD, डॉक्टर प्रतिभा सिंह MD, डॉक्टर प्रीति MD, डॉक्टर सुप्रिया सुमन MD। इनका नाम बहुत ही उल्लेखनीय है क्योंकि जिन्होंने इस कार्य को, और भी कुछ छूट गए होंगे क्योंकि बहुत सारी टीम और सहयोगी उसके लिए लगे। उसमें हमारा भाई वैद्य एक जयपुर से, उन्हें भी काफी योगदान दिया। क्या नाम इसका? दीपक भंडारी जी, क्योंकि ये प्रतिदिन आयुर्वेद की औषधि के हिसाब से, क्योंकि एक आयुर्वेदिक फिजिशियन की भी जरूरत थी, हमने दीपक को फोन पर कहा ये पूरी सिपाही की तरह से इस कार्य में जुटे। तो आप सबको मैं हृदय से धन्यवाद देते हुए आपके कार्यों के लिए यह देश सदैव ऋणी और कृतज्ञ रहेगा, इस बात के साथ में जो हमारा ये कोरोना की। श्रद्धेय स्वामी जी 2 मिनट के लिए अपने उद्बोधन के साथ में, फिर हमारा जिस कार्य के लिए पूरा देश और दुनिया प्रतीक्षा कर रहा है, तो वह घड़ी हमारे सामने है। तो अविलंब फिर हम उसको देश के लोगों को लोकार्पण करेंगे। उससे पहले श्रद्धेय स्वामी जी महाराज। पूरा देश और दुनिया जिस क्षण की प्रतीक्षा कर रहा था कि कहीं ना कहीं से तो कोरोना की कोई दवा या वैक्सीन निकलेगी, आज हम ये कहते हुए गौरव अनुभव कर रहे हैं
कि कोरोना की पहली आयुर्वेदिक क्लिनिकली कंट्रोल ट्रायल बेस्ड एविडेंस रिसर्च बेस्ड मेडिसिन पतंजलि रिसर्च सेंटर और नीम्स के संयुक्त प्रयास से तैयार हो गई है। इसके लिए हम आप सभी साइंटिस्टों का बहुत बहुत अभिनंदन करते हैं। आज बहुत गौरव का क्षण। मैं नीम्स के चांसलर, डायरेक्टर, उसके प्रेसिडेंट हमारे श्रद्धेय डॉक्टर बलबीर सिंह तोमर जी का सबसे पहले बहुत बहुत अभिनंदन करता हूं, और पीआरआई के हमारे प्रमुख साइंटिस्ट आदरणीय डॉक्टर अनुराग वार्ष्णेय जी का एक बार हमारे डॉक्टर, दोनों ही डॉक्टर महानुभावों का बहुत बहुत अभिनंदन है इस कार्य के लिए। पूज्य श्रद्धेय आचार्य वात्स्यन जी के मार्गदर्शन में सब साइंटिस्टों ने मिलकर के यह एक महती प्रयास किया है, और मैं इसके संदर्भ में कुछ तथ्यात्मक बातें जरूर कहना चाहता हूं। पूरी दुनिया एविडेंस बेस्ड मेडिसिन के ऊपर ही कार्य कर रही है। यह ठीक है कि आज एलोपैथ पूरे मेडिकल सिस्टम को लीड कर रही है, और एलोपैथिक सिस्टम के एक बहुत ही प्रबुद्ध वरिष्ठ डॉक्टर, जिन्होंने भारत से लेकर के और हार्वर्ड तक बहुत बड़ा कीर्तिमान स्थापित किया है मेडिकल साइंस में, वो एलोपैथी के भीष्म पितामह प्रोफेसर बलबीर सिंह तोमर जी भी हमारे साथ में, और इधर आयुर्वेद के शिरोमणि हमारे पूज्य आचार्य जी भी हैं, हमारे डॉक्टर अनुराग जी, देवपुरा जी आदि हैं। सब ने संयुक्त प्रयास करके आज जिस कोरोना की दवाई कोरोनिल और स्वासारी को हम लॉन्च करने जा रहे हैं, इसके ऊपर हमने 2 ट्रायल किए। एक क्लिनिकल कंट्रोल स्टडी जो है दिल्ली से लेकर के, अहमदाबाद से लेकर के, मेरठ से लेकर के देश के कई शहरों में की गई क्लिनिकल कंट्रोल स्टडी। क्लिनिकल केस स्टडी के अंदर हमने 280 रोगियों को सम्मिलित किया, और वहां क्लिनिकल केस स्टडी का रिजल्ट भी अपने आप में अप्रतिम था। उसमें भी 100% पेशेंट्स की रिकवरी हुई, एक भी डेथ नहीं हुई, और सिम्टोमेटिक ट्रीटमेंट से लेकर के सिस्टमिक ट्रीटमेंट से लेकर के, माने कोरोना और कोरोना के जो कॉम्प्लिकेशंस थे उन सबको एक साथ हम कंट्रोल कर पाए। और इस क्लिनिकल केस स्टडी के बाद में दूसरा क्रम था हमारा, जो मेडिकल साइंस में सबसे अहम भूमिका रखता है, वह होता है क्लिनिकल कंट्रोल ट्रायल। और उसके लिए पतंजलि रिसर्च सेंटर और नेशनल इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस नीम्स जयपुर के हमारे आदरणीय डॉक्टर तोमर जी यहां पर हैं, पीआरआई और नीम्स के संयुक्त प्रयास से यह संभव हो पाया कि 100 लोगों के ऊपर यह क्लिनिकल कंट्रोल स्टडी की गई। इसका डिटेलिंग डॉक्टर तोमर जी अभी मेरे बाद प्रस्तुत करेंगे। 95 रोगियों ने उसमें भाग लिया। सबसे बड़ी बात यह थी, 3 दिन के अंदर 69% रोगी उसमें रिकवर हो गए, अर्थात पॉजिटिव से नेगेटिव हो गए। यह इतिहास की बहुत बड़ी घटना है। विद इन 3 डेज 69% पेशेंट्स का रिकवर हो जाना, उनका पॉजिटिव से नेगेटिव आ जाना, यह शायद हो सकता है अभी भी कुछ लोगों को जिनका हाजमा डॉक्टर साहब ठीक नहीं, उनको शायद ये बात डाइजेस्ट नहीं हो रही होगी कि यह कैसे हो सकता है कि 3 दिन के अंदर 69% रोगी नेगेटिव हो जाएं और 7 दिन के अंदर 100% रोगी नेगेटिव हो गए। यह बहुत बड़ी बात है। जबकि दूसरे वो पेशेंट क्लिनिकल कंट्रोल ट्रायल में जब चीजें होती हैं तो एक बहुत असमंजस्य की स्थिति होती है कि कहीं किसी रोगी का नुकसान ना हो जाए, कोई डेथ ना हो जाए। तो यह भी भगवान का अनुग्रह है। और इस कोरोना काल में कोई ईश्वरीय विधान होगा कि
जिन पेशेंट्स को दवाई नहीं दी जाती उनके ऊपर बहुत खतरा रहता है। और इसके लिए कहीं पर भी जब क्लिनिकल कंट्रोल ट्रायल किया जाता है तो उसके ऊपर बहुत प्रकार की क्वेश्चनिंग होती है। इसके लिए पहले बहुत से अप्रूवल लेने पड़ते हैं। पहले डॉक्टर साहब ने उसके लिए जो अपना एथिकल अप्रूवल था वो लिया, और उसके बाद जो बहुत बड़ा कार्य था CTRI का, सेंट्रल ट्रायल ऑफ रजिस्ट्री ऑफ इंडिया, ये जो है CTRI का अप्रूवल, उसका रजिस्ट्रेशन, वो बहुत मायने रखता है। उसके बिना आप कोई क्लिनिकल कंट्रोल स्टडी नहीं कर सकते, ट्रायल नहीं कर सकते। तो क्लिनिकल कंट्रोल ट्रायल के लिए CTRI का अप्रूवल लिया गया, और उसमें 7 दिन के बाद में जो प्लेसिबो ग्रुप था, अर्थात जिनको दवाई नहीं दी गई थी, उनके 35% लोग रिकवर नहीं हो पाए थे। इसी से किसी औषधि के प्रभाव का मूल्यांकन किया जाता है कि इसका कितना प्रभाव हुआ। तो आज मुझे कहते हुए फक्र है, जो औषधि कोरोना का पहला आयुर्वेदिक ट्रीटमेंट, दिस इज नॉट ओनली कंट्रोल, क्योर है ये उसका। భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఈ రెండు దేశాలతో పాటు రష్యా కూడా పాల్గొననున్న త్రైపాక్షిక కూటమి సమావేశం ఇవాళ జరగనుంది. కోవిడ్ ప్రభావం, ఆర్థిక, సామాజిక అంశాలపై 3 దేశాల విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు. దూరదృశ్య మాధ్యమంలో జరగనున్న ఈ సమావేశంలో భారత్ చైనా మధ్య ఘర్షణ వాతావరణంపై కూడా చర్చించే అవకాశం ఉంది. సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ చైనా మధ్య సైనిక అధికారుల స్థాయి చర్చలు కొనసాగుతుండగా రెండు దేశాల మధ్య కీలకమైన దౌత్య స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. చైనా సైన్యంతో 6 వారాలుగా ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో సైనిక ప్రధాన అధికారి జనరల్ ఎంఎం నరవణే ఇవాళ లదాఖ్ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు వాస్తవాధీన రేఖ వెంబడి క్షేత్రస్థాయి పరిస్థితులపై సైనికారులతో చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సైనిక వర్గాలు తెలిపాయి. చైనా సరిహద్దు వెంట ఉన్న ప్రాంతాలను పరిశీలించడంతో పాటు గస్తీ బృందాలతో సమావేశం కానున్నారు. 20 మంది సైనికులు అమరులైన గాల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణ జరిగిన వారం రోజుల తర్వాత జనరల్ నరవణే లదాఖ్లో పర్యటించనున్నారు. చైనా సైన్యాన్ని తరిమికొట్టేందుకు సైనిక చర్యను భారత్ పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో జనరల్ నరవణే లదాఖ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత సరిహద్దుల్లో చైనా దురాక్రమణ చర్యలను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. నిర్లక్ష్యంతో కూడిన ఉద్రిక్తతలకు స్వస్తి పలికి వివాద పరిష్కారానికి దౌత్య మార్గాలను అనుసరించాలని ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, ఇల్లినాయిస్కు చెందిన డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు రాజా కృష్ణమూర్తి బీజింగ్కు సూచించారు. ఈ నెల 15న చైనా ప్రభుత్వం చేపట్టిన ప్రమాదకర దురాక్రమణ కారణంగా గాల్వన్ లోయలో కర్నల్ సహా 20 మంది సైనికులు అమరులైన ఘటనపై ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం బెదిరించే, రెచ్చగొట్టే చర్యలను విడనాడి అంతర్జాతీయ చట్టాల ప్రకారం పొరుగు దేశంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని రాజా కృష్ణమూర్తి చైనాకు హితవు పలికారు. భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ అంశంపై అధికార విపక్ష నేతల మధ్య మాటలు, ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని మరోసారి ప్రశ్నించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసిన ప్యాంగాంగ్ సో సరస్సు ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ సరిహద్దుల్లో చైనా చేస్తున్న దురాక్రమణలకు వ్యతిరేకంగా యావత్ దేశం ఏకతాటిపై నిలిచిందని ట్వీట్ చేశారు. అటు రాహుల్ విమర్శలను భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వం చైనాకు భారత భూభాగాన్ని అప్పగించిందని రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై నడ్డా ఎదురుదాడికి దిగారు. 2008లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్న నడ్డా ఆ తర్వాతే భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ట్విట్టర్లో ఆరోపించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో రాహుల్ గాంధీ, ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడి హోదాలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నడ్డా గుర్తు చేశారు. కష్ట సమయంలో రాహుల్ దేశాన్ని విభజించి సైనిక దళాల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నిస్తుంటారని మండిపడ్డారు. డోక్లాం ఘటన జరిగిన సమయంలో కూడా రాహుల్ చైనా దౌత్య కార్యాలయానికి రహస్యంగా వెళ్లారని ఆరోపించారు. పెట్రోల్ ధరలపై సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్ నేత సుంకర్ పద్మశ్రీ మండిపడ్డారు. దున్నపోతుకు తాడు కట్టి స్కూటర్ను లాగుతూ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సుంకర్ పద్మశ్రీ డిమాండ్ చేశారు.
మన రాష్ట్రంలోనే పెట్రోల్ నిష్పత్తులున్నా కూడా మనకు ఎటువంటి ప్రయోజనం లేకుండా రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తా ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగా ఈ సమస్యలపైన మాట్లాడలేనటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర ధరలు పెరిగి రవాణా ఛార్జీలు కూడా పెరిగి సామాన్యుల పైన భారం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కోరుతా ఉన్నాను. లాక్డౌన్ కారణంగా మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సముద్ర సేతు కార్యక్రమం కొనసాగుతోంది. మాల్దీవుల రాజధాని మాలే నుంచి బయలుదేరిన భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ తమిళనాడులోని తూత్తుకుడికి చేరుకుంది. 250 మంది భారతీయులను నావికాదళ అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. ఇప్పటికే 3 దశల్లో సుమారు 2000 మందిని భారత నౌకాదళ అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. కరోనా వైరస్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నో రంగాలను కకావికలం చేసిన ఈ మహమ్మారి పర్యాటకాన్ని ముంచేసింది. ఈ రంగాన్ని నమ్ముకుని అప్పులు చేసి మరీ వాహనాలు కొన్న ట్రావెల్ ఆపరేటర్లు నష్టాలు భరించలేక సిబ్బందిని ఇబ్బంది పెట్టాల్సి వస్తోంది. ప్రయాణాలు తిరిగి మొదలైనా ప్రభావం మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. సెలవు దొరికితే చాలు చాలా మంది కుటుంబం మిత్రులతో కలిసి పర్యాటక ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు చుట్టేయాలనుకుంటారు. సాధారణంగా వేసవి సెలవుల్లో పర్యాటక ప్రాంతాలన్నీ కలకల్లాడుతుంటాయి. కానీ ఈసారి కరోనా వైరస్ కారణంగా పర్యాటక రంగం దెబ్బతింది. మార్చి నెల నుంచే కల తప్పింది. లాక్డౌన్ కారణంగా పర్యాటకుల సందడి తగ్గింది. సందర్శకులపైనే ఆధారపడే ట్రావెల్ ఏజెన్సీలు, కార్ రెంటల్ ఏజెన్సీలు నష్టాలు చవిచూస్తున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత ఆయా సంస్థలు తమ సిబ్బందిని వారానికి ఒక్కరోజు విధులకు హాజరు కావాలని చెప్పడం సహా మిగిలిన రోజుల్లో ఇళ్ల నుంచి పనిచేయించేలా నిర్ణయాలు తీసుకున్నాయి. నష్టాలు భరించలేని కొన్ని ఏజెన్సీలు ఉద్యోగులను తొలగించాయి. ఈ రోడ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఈ తగ్గించింది. ఎలా ఇచ్చిందంటే కొంత గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. గ్రేస్ పీరియడ్ కాదండి, మాకు పూర్తిగా ట్యాక్స్ రద్దు చేయాలి. రద్దు చేసినట్టయితే మేము టూరిస్ట్ కానివ్వండి లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ మిగతా లైన్ బస్సెస్ కానీ తిప్పడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామండి, కానీ వచ్చే పరిస్థితులు ఎవరు లేరు. ఒక్క ఫోన్ కాల్ కాదు, ఎవ్వరూ లేరు, రావట్లేదు. ఎట్లా బతకాలి? మేము మమ్మల్ని నమ్ముకుని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. మరి అందరినీ కూడా మేము తీసేసాం. అంటే మాకు కూడా బాధ ఉంది, కానీ ఎంతకన్నా పెంచలేని పరిస్థితి. విమాన ప్రయాణాల తగ్గుదల ప్రభావం తమ రంగంపై అధికంగా పడిందంటున్నారు ఎయిర్ ట్రావెల్ ఏజెన్సీలు. అనివార్య కారణాలతో టికెట్లు రద్దు చేస్తే డబ్బు ఇవ్వకుండా ఇచ్చే క్రెడిట్ను 2 ఏళ్లలో వాడుకునే ఆప్షన్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. కార్ ట్రావెల్ సంస్థల యజమానులది దాదాపు అదే పరిస్థితి. ఏ టూర్ ఆపరేటర్ కూడా మినిమం 50 నుంచి 70,000 మధ్యలోనే మినిమం మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుందండి. ఇందులో కనీసం 10% కూడా ఆల్మోస్ట్, అంటే ఇప్పుడు ఈ 2-3 నెలలు కాకుండా జనవరి నుంచి కూడా కనీసం ప్రతి నెల ఒక 20-30 వేల రూపాయలు ఇన్కమ్ వచ్చే సోర్స్ కూడా కనిపించట్లేదండి. లేదు అట్లనే ఇయర్ కూడా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు మన జీడిపిలో 18% టూరిజం ఇండస్ట్రీ నుంచి వస్తుందని చెప్తున్నారండి. టూరిజంకి సంబంధించి ఎటువంటి రిలాక్సేషన్ లేకపోవడం చాలా దురదృష్టకరం అండి. దేశీయ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేందుకు ఇదో చక్కటి అవకాశం అంటున్నారు మరికొందరు ట్రావెల్ ఏజెంట్లు. విదేశాలకు వెళ్లే పరిస్థితి లేనందువల్ల స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఈ 2 months లో రికవరీ అంటే ఒకసారి పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత ఒకసారి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మ్యాసివ్ క్యాంపెయిన్, అంటే ఒక టూర్ ఆపరేటర్ చెప్తే ఎప్పుడు కూడా దానికి క్రెడిబిలిటీ ఉండదు. ఒక ప్రభుత్వం తరపు నుంచి ఆ పర్టికులర్ డెస్టినేషన్ ఈజ్ సేఫ్ అన్నట్టుగా అలాగే డిఫరెంట్ టూరిజం బోర్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టూరిజం బోర్డ్స్ కనుక ఒక మ్యాసివ్ క్యాంపెయిన్స్ చేస్తే ప్రజల్లో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ అవుతుంది. సో దాని నుంచి మనం డొమెస్టిక్ టూరిజంని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దేశం తరపు నుంచి కూడా ఇంటర్నేషనల్కి వెళ్ళే ప్యాసింజర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ ప్యాసింజర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్యాటక రంగానికి సైతం ప్రభుత్వాలు ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ట్రావెల్ ఏజెన్సీ యజమానులు కోరుతున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం సహా పూర్వ గ్రంథాలన్నీ తాళపత్రాల్లోనే నిక్షిప్తమయ్యాయి. వాటి గురించి విన్న ప్రతిసారి 100 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండే పత్రాలను ఏ చెట్ల నుంచి సేకరించారనే సందేహం కలుగుతుంది. దానికి సమాధానం గుంటూరు జిల్లాలో దొరికింది. పూర్వీకులు తమ రచనలను తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసేవారు. వాటి కోసం శ్రీతాళం సహా కొన్ని ప్రత్యేకమైన చెట్ల నుంచి ఆకులు సేకరించేవారు. వాటిని ఎండబెట్టి క్రమపద్ధతిలో గుదిగుచ్చి తాళపత్రాలు సిద్ధం చేసేవారు. వాటిపైన ఘటంతో రాసేవారు. శ్రీలంకలో, భారత్లో, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే ఈ చెట్లు ఇటీవలి కాలంలో అంతరించిపోయాయి. గుంటూరు జిల్లా నారాకోడూరులో ఇటీవల ఈ చెట్టును గుర్తించారు.
నారాకోడూరు గ్రామస్తులు ఇన్నాళ్లు దీన్నో తాటి చెట్టుగానే చూశారు. ఇటీవల చెట్టు శిఖర భాగంలో పూలగుత్తులు రావటం, కొద్ది రోజుల్లోనే పొడవుగా పెరిగి అందంగా కనిపించటంతో చర్చ మొదలైంది. ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోవడం, చెట్టు మొత్తం వాడిపోవటం, పూలగుత్తులు మాత్రమే లేత పసుపు రంగులో ఉండటం వంటి మార్పులు చూసి విస్తుపోవడం వారి వంతైంది. ఆ తర్వాత కాయలు కాసి నేలరాలాయి. స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తల్ని ఆరా తీస్తే జన్యు మార్పులని చెప్పారు. అయితే తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఇటీవల దీన్ని చూసి శ్రీతాళం చెట్టుగా గుర్తించారు. దీన్ని సిద్ధవైద్యంలోనూ ఉపయోగించేవారని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు. ఈ మొక్క పేరు తాలిపాట్ పామ్ అని అంటారు. తెలుగులో శ్రీతాళము, సిదాలం అనే పేర్లతో వ్యవహరిస్తారు. కొబ్బరి, తాటి, ఈత ఇటువంటి మొక్కలు ఉన్న అరికేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులు ఎక్కువ మన్నిక కలిగి ఉండడం తాళపత్ర గ్రంథాలకి విరివిగా ఉపయోగించేవాళ్ళు. ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో దీన్ని వాడతారు. ఆఖరుగా ఒకేసారి పుష్ప విన్యాసాన్ని ఇచ్చి ఒక్కసారి ఫలాల్ని ఇచ్చిన తర్వాత ఈ మొక్క నిర్జీవం అయిపోతుంది. 50 ఏళ్లుగా ఈ చెట్టును చూస్తున్నామని, ఇది అవసాన దశకు వచ్చేంత వరకు అరుదైన శ్రీతాళం చెట్టుగా గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఏం లేదు, ఇది మా తాతల వాళ్ళ వెనకటి కాలం నుంచి ఉంది. సో అప్పుడు వాళ్ళు నాటారు అని చెప్పేసి అంటారు. మరి ఎవరు నాటారు ఎగ్జాక్ట్గా దీని హిస్టరీ అనేది తెలియదు. సో ఇప్పుడు అది ఎండింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సీడ్స్ వస్తాయి. ఇప్పుడు అది అయిపోయినాక ఇంకా 1 or 2 monthsలో అది ఇంకా చెట్టు అనేది చచ్చిపోతుంది. ఆ సీడ్స్ అనేవి మళ్ళీ కింద పడి మళ్ళీ మొలకలు వస్తాయి దానికన్నమాట. ఈ మార్పు గత 4-5 నెలల నుంచే వచ్చింది. అంతకుముందు మామూలుగా తాడి చెట్టు లాగా ఉండేది. జనరల్గా అదో రకమైన తాడి చెట్టు అనుకున్నాము. మూల నుంచి సన్నగా ఎత్తుగా వచ్చినాయి. దాని మూలంగా మొత్తానికి కింద తాడి చెట్టు ఆకులు క్రమంగా మాడిపోతున్నాయి. అరుదుగా కనిపించిన ఈ చెట్టు మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా జీవం కోల్పోతుందని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు. ఇటీవల కాలంలోనే ఈ చెట్టుకు సంబంధించి పువ్వులు, కాయలు కాయడం, చాలా రకాల భౌతికంగా కూడా కొమ్మలు రావడం, ఇవన్నీ కూడా ఆ మార్పులను చూసి వారు కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ చెట్టును చూసి వెళ్తున్నారు. కెమెరామెన్ బి నాగరాజుతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.